ప్రేజ్ ద లార్డ్ అందరికీ. మన బైబిల్లో ఒక గొప్ప సేనాపతి. ఆయనకి అన్నీ ఉన్నాయి. మంచి పేరు, గౌరవం ఉన్నాయి. గొప్ప సంపద కూడా ఉంది. కాని ఒక్క విషయం అతన్ని రాత్రింబవళ్లు వేధిస్తోంది. అదే కుష్టు వ్యాధి. అతనే నయమాను, సిరియా రాజు సైన్యంలో అత్యంత గొప్ప సేనాపతి. యుద్ధాలు గెలిచాడు. రాజు నమ్మకం సంపాదించాడు. దేశమంతా అతన్ని గౌరవించింది. కాని ఆయన శరీరంలో కుష్టు వ్యాధి ఉంది. అది లోపల తినేస్తోంది. బయటకు కూడా కనిపిస్తోంది. ఎవరూ దగ్గరకు కూడా రావడం లేదు. ఎంత పేరున్నా ఆ వ్యాధి పోవడం లేదు. డబ్బున్నా స్వస్థత రావడం లేదు. అప్పుడు ఒక చిన్న విషయం జరిగింది. నయమాను ఇంట్లో ఒక చిన్న ఇశ్రాయేలు అమ్మాయి పనిచేసేది. ఆమె నయమాను భార్యతో చెప్పింది, అమ్మా, ఇశ్రాయేలులో ఒక దేవుని మనిషి ఉన్నాడు, ఎలీషా అని. ఆయన దగ్గరకు వెళ్తే స్వస్థత కలుగుతుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఒక బానిస పిల్ల, ఒక చిన్న పిల్ల. ఎవరూ పట్టించుకోరు అనుకుంటారు. కాని దేవుడు ఆమె నోటి ద్వారా నయమానుకు దారి చూపించాడు. నయమాను వెంటనే బయల్దేరాడు. రాజు ఉత్తరం తీసుకున్నాడు. వెండి బంగారం తీసుకున్నాడు. అంగీలు తీసుకున్నాడు. గొప్పగా వెళ్లాడు. ఇశ్రాయేలు రాజు దగ్గరకు వెళ్లాడు. ఆయన ఆ ఉత్తరం చదివాడు. తర్వాత రాజు భయపడి, నేను ఏమన్నా దేవుణ్ణా? ఒక మనిషిని చంపడానికి లేదా బతికించడానికి? ఇది ఏదో నన్ను తప్పు పట్టడానికి ఆ మనిషి వస్తున్నట్టు ఉంది. అప్పుడు ఎలీషా విన్నాడు. ఎలీషా వాళ్లతో చెప్పించాడు, అతన్ని నా దగ్గరకు పంపించండి అని. నయమాను ఎలీషా ఇంటికి వచ్చాడు. ఆయన గొప్పగా రథాలతో, గుర్రాలతో వచ్చాడు. కాని ఎలీషా బయటకు రాలేదు. ఒక సేవకుడిని నయమాను దగ్గరికి పంపి, వెళ్లి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీకు స్వస్థత కలుగుతుంది అని ఆ ఒక్కమాటే చెప్పమన్నారు. నయమానుకు కోపం వచ్చింది. నేను ఇంత దూరం వచ్చాను, ఆయన బయటకు కూడా రాలేదు. మన దేశంలో నదులు లేవా? అక్కడ మునగావచ్చు కదా అంటూ కోపంగా వెళ్లిపోతున్నాడు. అప్పుడు నయమాను సేవకులు అన్నారు, అయ్యా, ఆయన పెద్ద పని చేయమని చెప్పినా మీరు చేసేవారు కదా. ఆయన చిన్న పని చేయమన్నాడు. వెళ్ళి మునగండి. నయమాను ఆగాడు. ఆలోచించాడు. వినయంగా నిర్ణయం తీసుకున్నాడు. యొర్దాను నదికి వెళ్లాడు. నయమాను నదిలో దిగాడు. ఒకసారి మునిగాడు. కుష్టు అలాగే ఉంది. రెండవసారి అలాగే ఉంది. 3, 4, 5, 6 సార్లు అలాగే ఉంది. అయినా వదలలేదు. 7వసారి మునిగాడు. తర్వాత ఏమైంది అంటే, నయమాను నీళ్లలోంచి లేచాడు. అంతే, అతని శరీరం చిన్న పిల్లవాడి శరీరంలా తయారైంది. కుష్టు రోగం పోయింది. శరీరం కొత్తగా మారింది. స్వస్థత వచ్చింది. చూసారా ఎంత గొప్ప విషయం? నయమాను నేర్పించేది, గొప్పవాడివి అయినా వినయంగా ఉండు. దేవుని మాట చిన్నదైనా విధేయంగా చేయి. 7 సార్లు చేయమంటే 7 సార్లు చేయి. అంతే, ఆయన స్వస్థత ఇస్తాడని జీవితంలో కూడా వినయంగా ఆయన ముందు నిలబడు. అంతే, స్వస్థత కలుగుతుంది. ఆమెన్. సబ్స్క్రైబ్ చేయండి మన బైబిల్ కథలు ఛానల్కి.